స్త్రీలను ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరైనా మీకు ఆత్మీయులైన భర్తలు దొరికితే భాగ్యముగా భావించండి తప్ప, అది అవకాశముగా భావించండి తప్ప, వాళ్ళకి ఇంకా చేయూతనివ్వండి తప్ప ఎప్పుడు అవరోధాన్ని కలిగించకండి. దేవుని పనిలో ఇంకా నువ్వు చేయివ్వండి, ఎప్పుడు వెనుకడుగు వేయకనివ్వకండి. దేవుని పనిలో కష్టమైన లేమైనా అన్నిటిని మీరే సమకూర్చి ముందుకు పంపించండి. వెళ్ళండి, మీరు దేవుని పనిలో వెళ్ళండి. అలా ఉండకుండా నువ్వే వెనకలాగుతున్నావంటే, అలా దేవుని పని కోసం అతడు వెళ్ళకుండా నువ్వే అడ్డుపడే ఒక స్త్రీ వలె ఎప్పుడూ ఉండకూడదు అండి. అందుకే ఆ పరలోకపు యాత్రలో భార్యాభర్తలు ఎలా ఉండాలి తెలుసా? పాలివారై ఉండాలి. నీ భర్త దేవుని పనిలో ఉన్నాడా? అయితే నువ్వు చెయ్యతనివ్వు. ఆయన కదండి దేవుని పని చేస్తే ఆయనకు పరలోకం, నాకెక్కడ వస్తుంది అనుకుంటున్నావా? దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఏమంటే యుద్ధ సామాగ్రి మోసేవాడికి ఎంత భాగమో, యుద్ధము చేయువాడికి కూడా అంతే భాగం అన్నప్పుడు, ఇది దేవుని తలం పోయినప్పుడు నువ్వేమనుకోవాలి? నా భర్తకు సేవ చేస్తే నాకు పరలోకం దక్కుతుందన్నమాట. నా భర్త దేవుని కోసం సేవ చేస్తాడు, నేను నా భర్త కొరకు చేస్తాను. నీకెలాగో ప్రకటించే అవకాశం లేదు. నీ భర్త స్వార్థ చేస్తున్నాడు కదా, ఆయనకు చెయ్యదు. నువ్వు నీ డబ్బు ఏదైతే ఉందో, లేదా నీ దగ్గర ఏదైతే ఉందో అది ఆయన చేతిలో పెట్టు. అయ్యా, నీ దేవుని పనికి వెళ్ళు. అలా చేసినప్పుడు నీకు పరలోకములో భాగ్యం ఉంటుంది. నీకు పరలోక ధనములో నీకు కూడా పాలు పంపులు ఉంటుంది. ఆయన చేసిన ప్రతి పనికి నీకేముంటుందో తెలుసా? ప్రతి